ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రంలో పురంజయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు తిరిగి అత్రి మహామునిని ప్రార్థిస్తూ, ఓ ముని పుంగవ, విజయలక్ష్మి వరించాక పురంజయుడు ఏం చేశాడో వివరిస్తారా అని కోరాడు. దీనికి అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు. ఓ కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతం ఆచరించడం వల్ల అసమాన బలోపేతుడై శత్రుశేషం రుణశేషం ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించాడు. నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలాడు. తన విష్ణుభక్తి కార్తీక వ్రత ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, తేజోమంతుడు, వేదాంగవేత్తగా విరాజిల్లాడు. శత్రు రాజ్యాలను జయించి తన కీర్తిని దశ దిశలా చాటాడు. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో అఖండ కీర్తి యశోవంతునిగా, హరివీర భయంకరుడుగా, అజేయుడుగా అయి అరిషడ్వర్గాలను జయించాడు. అయినా అతనిలో తృప్తి లోపించింది. ఏ దేశాన్ని ఏ కాలంలో ఏ క్షేత్రాన్ని ఏ విధంగా దర్శించాలి, శ్రీహరిని ఎలా పూజించి కృతార్థుడనవ్వాలి అని విచారిస్తూ గడిపేవాడు. అలా శ్రీహరిని నిత్యం స్మరిస్తున్న అతనికి ఓ రోజు అశరీరవాణి పురంజయుడితో ఇలా పలకరించింది. ఓ పురంజయ, కావేరీ నదీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. దాన్ని రెండో వైకుంఠమని పిలుస్తారు. నీవు అక్కడికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని అర్చించు. నీవు ఈ సంసార సాగరం దాటి మోక్షప్రాప్తిని పొందగలవు అని పలికింది. అంతటా పురంజయుడు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివార సమేతంగా బయలుదేరి మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ, ఆయా దేవతలను సేవిస్తూ, పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తూ శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహిస్తుండగా శ్రీరంగనాథస్వామి మధ్యలో కొలువయ్యారు. శేషశయ్యపై పవళిస్తున్న ఆయనను గాంచిన పురంజయుడు పరవశంతో చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, హే వాసుదేవ, దాసోహం దాసోహం అని స్తోత్రం చేశాడు. కార్తీక మాసమంతా శ్రీరంగంలోనే గడిపాడు. ఆ తర్వాత వారు అయోధ్యకు బయలుదేరారు. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షంలో కార్తీక మాసం చేయడం వల్ల వ్రత మహిమలతో అతని రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లారు. పాడి పంటలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలకు లోటు లేకుండా సుఖంగా ఉండసాగారు. అయోధ్యానగరం దృఢతర ప్రాకారాలు కలిగి తోరణ యంత్ర ద్వారాలతో, మనోహర గృహ గోపురాలు, పురాదులతో చతురంగ సైన్య సంయుతంగా ప్రకాశించుచుండెను. అయోధ్యానగరంలోని వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, హరివీర భయంకరులై, నిరంతర విజయశీలురై, అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరంలోని మహిళలు, యువతలు, హంసగజ గామినులు, పద్మపత్ర లోచనలు, రూపవతులు, శీలవతులని, గుణవతులని ఖ్యాతి గడించారు. శ్రీరంగంలో కార్తీక వ్రతం ఆచరించి ఇంటికి క్షేమంగా చేరిన పురంజయుడిని ఆ పురప్రజలు మంగళవాద్యాలతో ఆహ్వానించారు. అలా కొంతకాలం ఐహిక వాంఛలను అనుభవించిన పురంజయుడు ఆ తర్వాత వాటిని వదులుకుని తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి వానప్రస్థాశ్రమం గడిపాడు. జీవితాంతం కార్తీక వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకున్నాడు. కాబట్టి
ఓ అగస్త్య, కార్తీక మాస వ్రతం అత్యంత ఫలప్రదమైనది. దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అత్రి మహర్షి వివరించారు. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం 23 అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమః శివాయ.